కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయం సహేతుకంగానే ఉందా? ఇందులో రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేవా? అవినీతి అక్రమాలు బయటకు తీయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమా? లేక మాకెందుకొచ్చిన తలనొప్పి అని బంతిని కేంద్రం కోర్టులో వేసి తెలివిగా తప్పుకుందా? సిబిఐ విచారణ కోరిన బీజేపీ డిమాండ్కు హస్తం తలొగ్గిందా? దర్యాప్తు విషయంలో ఇప్పుడు కమలం పార్టీ ఎలా ముందుకెళ్తోంది? ఆయుధాన్ని అనుకూలంగా మార్చుకుంటుందా? గులాబీ పార్టీలో అందుకే గుబులు రేపుతోందా? సిబిఐ విచారణను బీజేపీ ఎందుకు కోరింది? ఆ పార్టీ మధ్యలో ఉన్న ఆలోచనలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాళేశ్వరం విచారణ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది. కల్వకుంట్ల కుటుంబం కాసుల కోసం ఆ ప్రాజెక్టును నిర్మించిందని, అందులో లక్షలాది ప్రజాధనం దుర్వినియోగమైందని అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష కాషాయ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై ప్రాజెక్టు అక్రమాలను బయటపెట్టడం లేదని కమలనాథులు కథలుగా చెప్పుకొచ్చారు. విచారణ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవటం లేదని విమర్శలు చేశారు. దీంతో రేవంత్ సర్కార్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు. చెప్పడమే కాదు, ఇందులో అంతర్రాష్ట్ర అంశాలు కూడా ఉన్నాయని, అందుకు సీబీఐ విచారణ చేయాలని కేంద్రానికి లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటన చేయడంతో బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిన నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆనకొండలు ఉన్నాయని, అసలు వాస్తవాలు నెగ్గు తేలాలంటే సీబీఐచే విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ వచ్చింది. వారి డిమాండ్కు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కమలం పార్టీ నేతలు మరికొన్ని డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. కేవలం ఈ కేసు మాత్రమే కాదు, ఫోన్ ట్యాపింగ్, రింగ్ రోడ్ ఇలా పలు వివాదాస్పదమైన ప్రాజెక్టులపై సీబీఐచే విచారణ చేయించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో బంతి సెంట్రల్ కోర్టులో పడింది. అంటే బీజేపీ కోర్టులో పడిందన్నమాట. దీంతో సెంట్రల్ దర్యాప్తు సంస్థ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతోంది? ఎవరెవరిని విచారిస్తారు? బీజేపీ ఏం చేయబోతోంది అన్నదే ఆసక్తికరంగా మారింది. సీబీఐచే విచారణ జరిపించి దోషులకు శిక్ష పడేలా చేస్తుందా, లేదంటే లైట్ తీసుకుంటుందా అన్నది చూడాలి. ఒకవేళ లైట్ తీసుకుంటే కాంగ్రెస్కి బీజేపీ జుట్టు ఇచ్చినట్టే అనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని మరోసారి రుజువు చేసినట్లే అవుతుందనే అంశం తెరపైకి వస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సీబీఐకి కేసును ఇవ్వటం రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చూడాలంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసింది కాబట్టి 8 ఎంపీ సీట్లు గెలుచుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు కాళేశ్వరం దర్యాప్తును కేంద్ర సంస్థకు ఇవ్వడంతో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలను ఇరుకున పెట్టినట్టవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కాంగ్రెస్ తెలివిగా తప్పుకుందనే టాక్ వినిపిస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులకు శిక్ష పడితే మేం రాజకీయ కక్ష సాధింపు చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకునే అవకాశం ఉంది. ఒకవేళ చర్యలు తీసుకోవటంలో ఆలస్యమైన కారు పార్టీతో బీజేపీ కాంప్రమైజ్ అయిందనే అంశాన్ని తెరపైకి తెచ్చి కమలాన్ని కార్నర్ చేసే ఛాన్స్ ఉంది. సీబీఐకి ఇవ్వండని డిమాండ్ చేసిన బీజేపీ పెద్దలు ఇప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నేతల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, ఎటు చూసినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సేఫ్ గేమ్ ఆడుతుందని అర్థమవుతోంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామేనని, రాష్ట్రంలో ఎదిగేది కాషాయం జెండాని అని చెప్పుకుంటున్న బీజేపీ పెద్దలు కాళేశ్వరం విచారణను ఎలా వినియోగించుకుంటారో అని చర్చ జరుగుతోంది. నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకుని ఇది బీజేపీ నిజాయితీ అని నిరూపించుకుంటుందా, లేక అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో ఉన్న అధిష్టానం పెద్దలు సీబీఐని ఉపయోగించుకుని గులాబీ పార్టీని బలహీనపరిచి కమలం బలం పెంచుకుంటుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కారు పార్టీకి చెందిన పలువురు నేతలు కారు దిగుతూ కాషాయం తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇదే పరంపర కొనసాగిస్తూ కారు పార్టీని ఖాళీ చేసి పూర్తిస్థాయి స్ట్రీమింగ్ను తమ చేతిలోకి తీసుకుని హస్తం పార్టీకి తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకుంటుందా అన్నది చూడాలి. చేతికి వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుని ముందుకు పోతుందో అదే రేపు బీజేపీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కమలం పార్టీ రాష్ట్ర పెద్దలు ఒకవైపు స్వాగతిస్తూనే మరోవైపు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్ర సర్కారుకు చేతగాకనే సీబీఐకి ఇచ్చారని చెప్తున్నారు. విచారణ ఇప్పటికే చాలా ఆలస్యమైందని, కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారం సీబీఐకి ఇవ్వాలని అంటున్నారు.
మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ బీజేపీ చేసిన డిమాండ్ మేరకు కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించి తమ చేతులకు మట్టంటకుండా చేతులు దులుపుకుంది.